నేను మీ శోభ. క్రీస్తు బోధనలు ఆచరణీయమని, దయామయుడైన యేసు మానవాళి కోసం రక్తం చిందించారని శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి తెలిపారు. నర్సన్నపేట పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర థియేటర్ మరియు హట్కో కాలనీలో ఉన్న ప్రార్థనా మందిరాల్లో క్రీస్తు ప్రార్థనా మందిరాల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తును ఆయన కీర్తిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి మాట్లాడుతూ శత్రువులను సైతం ప్రేమించాలని, వారి తప్పులను క్షమించగలగాలని బోధించిన క్రీస్తు శాంతిదూత అని కొనియాడారు. ఆయన బోధనలు కేవలం ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించినవి కావని, యావత్ మానవాళికి మేలు చేసేవని పేర్కొన్నారు. క్రీస్తు జననం ప్రపంచానికి వెలుగని, ప్రేమ శాంతితో జీవిస్తూ ఆ ప్రేమమూర్తి మార్గంలో పయనిద్దామని శాసనసభ్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సన్నపేట వంశధార డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ సింహ చంద్రశేఖర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి భాస్కర్రావు, మాజీ సర్పంచ్ బొద్దుచిట్టిబాబు, సాసుపల్లి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా దిశ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఆడిటోరియంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పార్లమెంట్ సభ్యులు కలిసిటి అప్పలనాయుడు దిశ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో 20 పాయింట్ ప్రోగ్రాం చైర్మన్ లంక దినకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి, పూన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ముఖ్య పథకాలు, పాలసీలపై నిర్వహించారు. ప్రధానంగా పీఎం కౌశల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, పంట బీమా, డ్రోన్ల వినియోగం తదితర వాటిపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా ముఖ్య అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు దోల సీతారాములు నాయుడికి నివాళులర్పించిన శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి. బుధవారం పోలాకి గ్రామంలో నిస్వార్థ నిరాడంబర ప్రజాసేవకుడు, అజాత శత్రువు అయిన మాజీ శాసనసభ్యులు దోల సీతారాములు నాయుడు 93వ జయంతి సందర్భంగా పోలాకి హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఆయన విగ్రహానికి నర్సన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీకాకుళం శాంతినికేతన్ జూనియర్ కళాశాలలో గుడ్ గవర్నెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం వారి ఆధ్వర్యంలో శాంతినికేతన్ జూనియర్ కళాశాల నందు గుడ్ గవర్నెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువజన అధికారి వెంకట ఉజ్వల్ మాట్లాడుతూ, గవర్నర్స్ అంటే నిర్ణయాలు తీసుకోవటం మరియు వాటిని అమలు చేయటం అని అన్నారు. సుపరిపాలన అంటే దేశం యొక్క ఆర్థిక మరియు సామాజిక వనరుల నిర్వహణలో అధికారాన్ని సక్రమంగా మరియు సమర్థవంతంగా ఉపయోగించుకోవటమని, పౌర కేంద్రీకృత పరిపాలన సుపరిపాలన పునాదిపై ఆధారపడి ఉంటుందన్నారు. చట్టశ్రీ సీఈఓ ప్రసాదరావు మాట్లాడుతూ, పాలనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని నిర్ధారించడం, దీని కింద పౌరులు తమ అభిప్రాయాలను చట్టబద్దమైన సంస్థలు లేదా ప్రజా ప్రతినిధుల ద్వారా వ్యక్తం చేసే అవకాశాన్ని పొందాలన్నారు. సమాజంలో బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ వర్గాలు మొదలైన వారు ఉన్నారన్నారు. శాంతినికేతన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అప్పలరాజు మాట్లాడుతూ, కనీస వనరులు పౌరులందరికీ అందుబాటులో ఉండేలా ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవటం సుపరిపాలనలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్స్ దిలీప్ కుమార్, ప్రియాంక, మౌనిక, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.
తడిసిన ధాన్యాన్ని నిబంధనలను సడలించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పంట రైతు చేతికి అంది నూర్పులు చేసి మిల్లులకు తరలిస్తున్న సమయంలో అల్పపీడనాలతో అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడిత అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకొండ మండలం వెలగవాడ గ్రామానికి చెందిన అల్లు కోటేశ్వరరావు యొక్క తడిసి మొలకెత్తిన ఓవులతో ఉన్న పంటను పొలంలో ఆయన పరిశీలించారు. పక్వానికి వచ్చిన వరిచేలను పోయిక తప్పని పరిస్థితి. అదే సందర్భంలో గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రభుత్వం ప్రచారం చేసినప్పటికీ ఒక తప్పని పరిస్థితుల్లో రైతు యొక్క పంట వర్షాలకు ఓవుతో మరియు కుప్పలు వేసిన చేలలో నుండి కూడా తడిసిన ధాన్యం మొలకలు రావడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో అక్కడక్కడ ధాన్యం రంగు మారిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టంగా గుర్తించి ధాన్యం సేకరణ నిబంధనల్లో మినహాయింపు ఇచ్చి ధాన్యం సేకరణ చేసి నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బుడిత అప్పలనాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఎకరాకు 20,000 రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టగా పంట తడిసి మొలక రావడంతో అపార నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక పై కారణాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని రైతు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుని ఆదుకోవాల్సిందిగా ఆయన కోరారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ హాస్పిటల్లో పసిబిడ్డ మృతి. నందిగాం మండలం కైజోలా గ్రామానికి చెందిన పడ్డ శ్రావణి అనే గర్భిణి ప్రసవ వేదనతో టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే 24 గంటల ముందు డెలివరీ కోసం హాస్పిటల్లో జాయిన్ అయినప్పటికీ డ్యూటీ డాక్టరు అందుబాటులో లేక స్టాఫ్ నర్సులు ఆ గర్భిణికి పురిటి నొప్పులు రావటానికి మాత్రలు ఇవ్వగా అవి వేసుకున్న 2 గంటల వ్యవధిలో పురిటి నొప్పులు రావడంతో రాత్రి సమయంలో డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్లు ఎవరూ కూడా హాస్పిటల్లో లేకపోవడంతో ఉదయం ఆమెకు డెలివరీ చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ వెంటనే చనిపోయాడు. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పండంటి మగబిడ్డ చనిపోయాడంటూ బంధువులు ఆవేదన చెందారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పాన్ ఇండియా పొలిటికల్ సూపర్ స్టార్ చంద్రబాబు నాయుడుని కలిసిటి అప్పలనాయుడు కొనియాడారు. బుధవారం భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో నారా చంద్రబాబు నాయుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారని ఎంపీ కలిసిటి అప్పలనాయుడు పేర్కొన్నారు. చంద్రబాబు వంటి గొప్ప నాయకుడితో కలిసి ఈ మహత్తర కార్యక్రమానికి హాజరు కావటం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యువ రాజకీయ నాయకులలో సైతం చంద్రబాబు నాయుడుపై ఆదరణ తనను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసిందని కలిసిట్టి అన్నారు. ఈశాన్య రాష్ట్రాల ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు సైతం చంద్రబాబు నాయుడుతో కలిసి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నందుకు, అటువంటి మహోన్నతుడితో కలిసి నడవటం, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నానని కలిసిటి అప్పలనాయుడు తెలిపారు. జ్యోతిరాదిత్య సింధియా, వసుంధరా రాధే వంటి నాయకులు కూడా చంద్రబాబు నాయుడిని ఒక రోల్ మోడల్ గా, ఒక ఇన్స్పిరేషన్ గా భావిస్తున్నట్లుగా తెలపటం కూడా చంద్రబాబుపై దేశ యువ రాజకీయ నాయకులకు ఉన్న గొప్ప అభిప్రాయాలను తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. రణస్థలం పంచాయతీలో పాడైన మోటార్ పంపు షెట్లను రిపేర్ చేయించిన రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట భానుతి నాయుడు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం పంచాయతీలో తుఫాన్ కారణంగా మంచినీరుకు ఇబ్బందులు కలగకుండా పాడైన మోటార్ పంపు సెట్లను శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు దగ్గరుండి బాగు చేయించారు. కార్యక్రమంలో పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రణస్థలం మండల కేంద్రంలో ఉన్న WME చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుగుతి ఈశ్వరరావు పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమ, సహనం, త్యాగం, ధాతృత్వం అనే సుగుణాల ఆచరణతో మానవాళి మనుగడ సాగించినప్పుడే ఈ జన్మకు సార్థకత అని పేర్కొన్నారు. యేసుప్రభు చూపించిన బాటలో నడిచి ప్రేమను పంచుతూ త్యాగాన్ని అలవరుచుకోవాలని కోరారు. ఆయన వెంట లంక శ్యామలరావు, DGM ఆనందరావు, లంక అప్పలనాయుడు, పిన్నింటి వెంకట భానోజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.